అయితే ఇక్కడ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూతన సమాజం నవ భారత నిర్మాణం కోసం తన తన జీవితాన్ని త్యాగం చేసి అందరి కోసం ఉన్నత చదువులు చదువుకొని భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారు. అందించినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశ పాలకులైనా సరే, రాష్ట్ర పాలకులైనా సరే 100% అమలు చేసినట్లయితే ఇంత దాకా వచ్చేది కాదు. ఇక్కడ జరిగేది ఏంటంటే పాలన అనేది సక్రమంగా జరుగుతలేదనేది అర్థమవుతుంది. ఒకప్పుడు మనుస్మృతి డైరెక్ట్గా అమలైతే ఇప్పుడు అది ఇండైరెక్ట్గా అమలవుతుందని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రజలే మరి దీనికి పరిష్కారం చూపెట్టాలి. మనం ఎంత ఏం చేసినా కూడా ప్రజల్లో పేదరికం అలాగే ఉంది, నిరుద్యోగం అలాగే ఉంది, ఆర్థిక అసమానతలు అలాగే ఉన్నాయి, రాజకీయంగా కూడా అసమానతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిగమించాలంటే భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే ఈ అసమానత, బాబాసాహెబ్ కోరుకున్నది సమానత్వాన్ని, మహనీయులందరూ కోరుకున్నది సమానత్వాన్ని. ఆ సమానత్వం ఇంకా రావడం లేదు. అది మన మనసుల మధ్యలో ఆ మెదడులో ఉన్నదాన్ని తీసేసి ఏదైతే మహనీయులు చెప్పినరో మహనీయుల యొక్క బాటలో మనం అందరం నడిచినట్లయితే ఖచ్చితంగా ఒక నూతన సమాజం నిర్మాణం అవుతుంది. అప్పుడు అందరూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి బాబాసాహెబ్ అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రతత్వం రాజ్యాంగం ద్వారా హక్కులు, రిజర్వేషన్లు అందరికీ ఇచ్చిండ్రు. అది ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూడడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజ్యాంగం ద్వారా ఎవరైతే హక్కులను పొందినరో, రిజర్వేషన్లను పొందినరో, వ్యాపారం చేసుకుంటున్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో, డెవలప్ అవుతున్నారో, అలా డెవలప్ అయినటువంటి వాళ్ళు బాబాసాహెబ్ యొక్క ఆశయాన్ని ఎత్తుకోవాలి. పే బ్యాక్ టు ద సొసైటీని పాటించాలి. నా వంతు సమాజానికి నేనేం చేస్తున్నాను అన్నది ముఖ్యం, కానీ సమాజం నాకేం చేస్తున్నది అని చెప్పేసి అలా ఆలోచించడం వల్ల, అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వల్ల ఈ సమాజం ఇట్లా అయిపోతుంది. కాబట్టి ప్రతి మనిషి స్వార్థాన్ని విడిచి తను డెవలప్ అవుతూ 10 మందికి డెవలప్ చేసే విధంగా, అంటే తను బ్రతుకుతూ 10 మందికి బ్రతుకుదెరువుని ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ కోరుకున్నారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మనలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతుకగా తయారు కావాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ప్రతి మనిషి నాయకుడు కావాలని చెప్తా ఉన్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందరం ఎదగాలని బాబాసాహెబ్ కోరుకున్న దాన్ని మనం చెప్తా ఉన్నాం. కానీ పాలకులకు ఏమవుతుందంటే మనం ప్రశ్నిస్తే వాళ్ళకు మింగుడు పడతలేదు. కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఉండవద్దని చెప్పేసి ఈ యొక్క చట్టాలని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. విద్య అనేది 14 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంటే, ఈ రోజున కొత్త చట్టాలు, విద్యా హక్కు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఒక ఆధార్ కార్డు ఉంటేనే స్కూల్లో అడ్మిట్ కావాలని చెప్పేసి అలాంటివి తీసుకొచ్చారు. పేద పిల్లలు, సంచార జీవితంలో ఉన్నటువంటి వాళ్లకు ఆధార్ కార్డులు ఎక్కడి, వాళ్ళకి చదువే తెలియదు, అసలు ప్రపంచమే తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా కడు దరిద్రం, కడు బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియదు. కానీ ఎక్కడ ఎవరు చదువుకోకుండా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి స్కూళ్ళలో జాయిన్ చేసే విధంగా వాళ్ళకు, ఇప్పుడు నువ్వు అన్నట్టు విద్యా వైద్యాన్ని కంపల్సరీ జాతీయం చేసినట్లయితే ఈ యొక్క ఆర్థిక అసమానత లేకుండా అందరూ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. భగవాన్ బుద్ధుల వారు, తథాగత బుద్ధుడు చెప్పిన, వారి మార్గంలో వచ్చినటువంటి కబీర్ దాస్ చెప్పిన, జ్యోతిరావు పూలే గారు చెప్పిన, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన, ఎవరు చెప్పిన మంచి సమాజ నిర్మాణం కోసం వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, జీవితాలను త్యాగం చేసిండ్రు. వారి బాటలో మనం వెళ్తా ఉన్నాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఈ యొక్క పేద ప్రజల, అణగారిన వర్గాల ప్రజల కోసం మన వంతు పే బ్యాక్ టు ద సొసైటీని పాటిస్తూ ఉన్నాం. ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా మారాలి, వాళ్ళలో పరివర్తన రావాలి. పరివర్తన వచ్చినప్పుడు సమాజంలో నేను మనిషినే, వాళ్ళు మనిషే, నేనెందుకు ఆర్థికంగా బాగా ఎదగాలి, అవతల వాళ్ళు ఎందుకు కిందకు ఉండాలన్నటువంటి ఆలోచన వాళ్ళలో ఉండాలి. అందరం సమానత్వంతో బ్రతికినప్పుడు అది ఒక నూతన సమాజం నిర్మాణం అవుతుంది. అదే బాబాసాహెబ్ మార్క్స్ గారు చెప్పినా కూడా, అంబేద్కర్ చెప్పినా, ఇంకా ఎవరు మహనీయులు చెప్పినా ఇదే చెప్తారు. కాబట్టి మన యొక్క సమాజం మారాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మారడం కోసం ఇక్కడ
ఇంత ఏదో చిన్నపాటి మా వంతు ప్రయత్నంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినాం. ఆ సత్యానికి అసత్యానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలని, రేపటి తరాలకు ఏమన్నా జ్ఞానం పెంపొందించుకొని వాళ్ళన్నా మార్పు తీసుకొస్తారన్న ఆలోచనతోటి ఈ చిన్న సమతా గ్రంథాలయాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఈ పరిధిలో ఉన్నటువంటి పిల్లలైతేనేంది, పెద్దలైతేనేంది, విద్యార్థులు, యువకులు, మహిళలు ఎవరైనా సరే పొద్దున 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ గ్రంథాలయం ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఆ యొక్క పుస్తకాలను చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మరి అందరూ పని చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ.